స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మడా నాయన ఉదయ కాలసేమనే ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని నేను ఎక్కిన స్థలకం చెప్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూని కంచిపెని బిడ్డలను ఆశీర్వదించని, మేలులతో నింపని, కృపలతో నింపని, కృపని కాపుదల దయచని, బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించండి. బిడ్డలను అభివృద్ధిపరచండి, మేలులతో నింపని, కృపలతో నింపని, కృపని కాపుదల దయచమని, బిడ్డల మీద ఉన్న సమస్త విధములైన ఆటంకాలని కాల్చివేతండి. బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించండి, బిడ్డలను అభివృద్ధిపరచండి తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి. బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించండి తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్క ఆటంకాలని కొట్టివేతని. బిడ్డలు చేసే ప్రతి పనిలో విజయముడిని కాక బిడ్డల జీవితంలోని మార్గంలో తెరవండి. బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనుల్లో విజయముడిని కాక బిడ్డలకు నేను చేస్తున్న ప్రతి పనిలో నీ కృపను కుమరించండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచే, వారి రాకపోకల చుట్టూని కంచివేతండి. నేను వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. నేను వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి. ఈ బిడ్డల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థికపరమైన ప్రతి సమస్యలన్నింటికి విడుదల దయచేతండి. కుటుంబ పరంగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మేలులతో నింపండి, కృపలతో నింపండి, కృపని కాపుదల దయచి బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించమని, బిడ్డలను ఆశీర్వదించమని, నీ కృపలతో నింపమని తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనమైనదన్న బిడ్డల జీవితంలో వివాహ విషయంలోని గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగిన కాక బిడ్డలు ఆశీర్వదించబడి కాక, మేలులతో నింపబడి కాక, నీ కృపలతో నింపబడి కాక, నీ కృపాని కనికరం దయచేతండి. బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. నేను బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేతండి. నేను వివాహాలు కుదురుని బిడ్డలు కూడా వివాహం కుదరడానికి నీ సహాయం దయచేతండి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి తండ్రి. నేను ఏ బిడ్డలు ఏ వ్యాపారం చేసిన వ్యాపారంలో విజయమని కాక, బిడ్డలని ఉద్యోగపరంగా నేను వ్యాపారపరంగా, ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ప్రతి విధమైన కృపను బిడ్డల జీవితంలో జరిగించండి. బిడ్డల చుట్టూని కంచివిని బిడ్డలను అభివృద్ధిపరచండి. చేసే ప్రతి పనిలోని కృపను కుమరించండి తండ్రి. ఏ బిడ్డలు అయితే గృహం కట్టుకుంటున్నారో వారి జీవితాలని కార్యం జరిగించండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డల జీవితాలని కార్యం జరిగించండి. ఆశ్చర్యకరంగా బిడ్డలు నిలబెట్టండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డల జీవితంలో గర్భఫలం దయచేతండి. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యం జరిగించండి. భార్యాభర్తని ఇరువురిని దీవించండి, ఆశీర్వదించనైనా వచ్చే సంవత్సరం కల్లా వారి ఒడిలో బిడ్డ ఉండేలని కృపించడం తని. నేను విడిపోతున్న భార్యాభర్తలను కలపండి. భార్యాభర్తల మధ్యనైనా భేదాభిప్రాయాలైనా భార్యాభర్తల్ని కలపండి తండ్రి. వారికి మధ్య ఉన్న భేదాభిప్రాయాలని నేను ఏసునామని అగ్నితో కాల్చివేసి వారి కుటుంబాలను దీవించండి. ప్రతి బిడ్డల్ని నేను నీ ఆత్మతో నడిపించుకో. ప్రతి బిడ్డల్ని అభిషేకించుకోతండి. బిడ్డల్ని నేను పరిశుద్ధపరచుకోతండి. బిడ్డలు అభిషేకించబడను కాక బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించండి. బిడ్డల చదువుల విషయం ఏంటి ప్రతి విషయంలో నీ కార్యం జరిగించండి. బిడ్డల చుట్టూని కంచివేమని నేను బిడ్డలకి గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల జీవితంలో గవర్నమెంట్ జాబు దయచ్చమని, కుటుంబ పరంగా ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. రక్షణ లేని బిడ్డల పక్షం రక్షణ దయచ్చమని, కుటుంబ పరంగా ప్రతి ఒక్క కుటుంబంలోనూ లోటుపాటులు తీసి అనాథ బిడ్డల్ని వృద్ధాశ్రయాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని, ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూని కంచివేమని, కొద్ది ప్రార్థన పాసం తెచ్చుకొని తొలపతుంది దయచ్చమని, నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.